ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడగు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకొని ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము ధ్యానము చేద్దాము. వాడు భూమి మీద క్షమించండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. మరొక ఆధ్యాత్మిక వర్తమానము వినటానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దయచేసి చివరి వరకు దేవుని వాక్యమును వినండి. దేవుని వాక్యములోని క్రొత్త విషయాలు నేర్చుకోవటానికి ప్రయత్నించండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించబడుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దైవమా, త్రియేక దేవా, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. చదవబడిన లేఖన భాగములో నుండి మీరు వేయుచున్న కంచెను గూర్చి ఇదిగో ఈ సమయంలో నీ దాసుడు మాట్లాడుతూ ఉండగా నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనూ శక్తితోనూ మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈనాడు దేవుని సేవకుని యొక్క విలువ ఏమిటో క్రైస్తవ సమాజానికి తెలియటం లేదు. దేవుని సేవకుని యొక్క శక్తి ఏమిటో, ఆయన ప్రభావం ఏమిటో ఈనాడు దేవుని ప్రజలకు తెలియటం లేదు. ఆ విషయాన్ని ఈ లేఖన భాగములో నుంచి నేను ఎందుకు ఎంచుకున్నానంటే, ఉదయకాలము నా పరిశుద్ధాత్మ దేవుడు నేను గ్రంథము చదువుతూ ఉన్నప్పుడు ఈ మూల వచనము నుండి ఎలీషాను గూర్చిన ఒక సందర్భాన్ని నాకు బయలుపరిచాడు. ఆ విషయాన్ని మీతో పంచుకోవటానికి మీ ముందుకు వచ్చాను. ఇక్కడ యోబును గూర్చి ప్రస్తావించబడింది. యోబును పాడు చేయటానికి దుష్టుడు చాలా ప్రయత్నాలు చేశాడు. అతని ఆస్తిని పాడు చేయాలని, పిల్లల్ని పాడు చేయాలని, అతని ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయాలని, తన కుటుంబాన్ని పాడు చేయటానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. ఎందుకు అంటే, దేవుడు యోబు చుట్టూను, యోబుకు కలిగిన సమస్తము చుట్టూను కంచె వేశాడు కాబట్టి. అంటే దేవుడు కంచె వేస్తే దుష్టుడు ముట్టుకోలేడు. దేవుడు కంచె వేస్తే దుష్టుడు పాడు చేయలేడు. దేవుడు కంచె వేస్తే దుష్టునికి అధికారము ఉండదు కాక. సో అలాంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది యోబు విషయంలో. అయితే ఈ సందర్భము నుంచి నేను 2వ రాజుల గ్రంథములో ఎలీషాను కూర్చిన ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతున్నాను. 2వ రాజుల గ్రంథము దయచేసి 6వ అధ్యాయానికి మనం వస్తే, ఇక్కడ దైవజనుడైన ఎలీషా మనకు కనబడుతున్నాడు. అతనికి చాలా ఆత్మ వరములు ఉన్నవి. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉన్నది. ఆత్మలో ఒక చోట నుండి మరొక చోటకు ప్రయాణము చేయగలిగిన సామర్థ్యము ఎలీషా భక్తుడికి ఉన్నది. అతడు ఏలియా మీద ఉన్న అభిషేకము 2 పాలు పొందుకున్నట్లు మనందరికీ బాగా విదితమే, మనందరికీ బాగా తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక విషయం ఏంటంటే, ఈ 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో
ఆలోచన చేసి పలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పారు. సిరియా రాజు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలనుకున్నాడు. ఎందుకు చేయాలనుకున్నాడు, ఏ కారణం చేత చేయాలనుకున్నాడు అక్కడ రాయబడలేదు. కాకపోతే దుష్టుడు ఎప్పుడు కూడా దేవుని ప్రజలతో ఏ కారణం అవసరం లేదు, మనం ప్రార్థనలో బలపడుతున్నాం అంటే మన మీద దాడి చేయాలనుకుంటాడు. వాక్యము బాగా చదివి అర్థం చేసుకుంటున్నాం, మందిరానికి క్రమంగా వెళ్తున్నాం, దేవునిలో బాగున్నాం అంటే ఆయనకి నచ్చదు, ఏదో ఒక దాడి మన మీద చేయాలనుకుంటాడు. అలాగే ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు కాబట్టి వారి మీద దుష్టుడి ఎప్పుడు ఎవరో ఒకరిని ప్రేరేపిస్తూ వారి మీదకి యుద్ధాలకు రేపుతూనే ఉన్నాడు. ఈ సిరియా రాజు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతోనూ ఆ యుద్ధ ప్రావీణ్యము కలిగినటువంటి వీరులతోనూ ఒక సమావేశమును తన రాజ దర్బారులో పెట్టుకొని డిస్కషన్ చేసుకున్నారు. వారిని ఎలాగూ మాటు వేద్దాము, ఎలాగూ వారిని హతము చేద్దాము, ఎలాగూ వారి మీద మనము యుద్ధానికి వెళ్ళి విజయమును సాధిద్దాము అని ఒక పగడ్బందీగా ఒక ప్లాన్ సెట్ చేసుకున్నారు అన్నమాట. వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి మాట ఇశ్రాయేలీల దేశంలో దైవజనుడైన ఏలియాకు తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది అనంటే అదే ఎలీషాకున్న ఆత్మ అభిషేకము. సభలో వారికి కనబడకుండా అదృశ్య రూపుడుగా ఎలీషా అక్కడ కూర్చొని ఉండొచ్చు, లేదా వాళ్ళు మాట్లాడుకుంటున్న ప్రతీది దేవుడు ఎలీషాకు బయలుపరిచి ఉండొచ్చు. అలా బయలుపరిచినప్పుడు దైవ సేవకుడైన ఎలీషా ఇశ్రాయేలీల రాజుకు ఆ విషయాన్ని తెలియపరిచి ఇశ్రాయేలీలను కాపాడినట్లుగా జాగ్రత్త చేసినట్లు తర్వాత వచనాలు మనకు కనబడతాయి. చూడండి 9వ వచనంలో, అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను. గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు చెప్పిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున ఇలాగూ అనేక సార్లు వాళ్ళు ప్లాన్ చేశారు, ఆ ప్లాన్ విఫలమైపోయింది. ఆ ప్లాన్ విఫలమైపోవటానికి కారణము దైవజనుడైన ఎలీషా. సో ఒకరోజు రాజు అన్నాడు, మనలో ఎవరో ఒకరు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు అన్నారు. మనలో ఎవరో వారికి అమ్ముడుకుపోయారు, డబ్బుకో దేనికో అమ్ముడుకుపోయి మనం మాట్లాడుకుంటున్న మాటలు ఆ దేశపు రాజుకి తెలియజేస్తున్నారు అని ఒకరోజు సభలో మాట్లాడుకుంటే ఆ సభలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అన్నాడు, ఎవరు ఇక్కడ నుంచి చెప్పటలేదు రాజా, అందరూ నీకు నమ్మకమైన వారే. అయితే వారి దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, అతడు గొప్ప దైవజనుడు, మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నవి కూడా ఆయన ఆత్మలో గ్రహించగలడు అనే సంగతిని రాజుకు చెప్పాడు. ఆ దైవజనుడు వలన ఆ దైవజనుడు ద్వారా రాజు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తన సైన్యమును తన ప్రజలను కాపాడుకుంటున్నాడు అని చెప్పారు. అప్పుడు రాజు అయితే ముందుగానే మనము ఈ ప్రవక్తను పట్టుకొని నా దగ్గరకు తీసుకుని అతన్ని చంపేద్దాం అని ఒక ప్లాన్ గీసుకున్నారన్నమాట. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను చెప్తాను, మీరు కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఈనాడు సీసీ కెమెరాలు వచ్చాయి. ఈ సీసీ కెమెరాలు ఏంటంటే మనం ఎక్కడో ఉండి మనం సీసీ కెమెరా మన ఇంట్లో పెట్టుకొని లేదా మన ఇంటి బయట పెట్టుకొని మన సరౌండింగ్స్ అంతటిని చూసుకోవచ్చు. వైజాగ్లో నా భార్య కొద్ది కాలం రెంట్కు ఉంది. నేను సింగపూర్లో ఉన్నప్పుడు ఒక ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వారి ఇల్లు అది. వారు ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకొని, ఆమె ఆస్ట్రేలియాలో ఉంటూ నా భార్యకు రెంట్కి ఇచ్చింది వైజాగ్లో. ఇంటి బయటనే ఏదో గొడవ అవుతుందమ్మా అని ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి ఒకసారి వెళ్ళి చూడు, మన ఇంటి ముందు ఎందుకు గొడవ అవుతుంది, ఏమైంది వెళ్ళి చూడనంటే బయటికి వెళ్ళి చూసేసరికి ఎవరో మాట్లాడుకుంటున్నారు. ఆమెకి ఎలా తెలిసిందంటే ఇంటి బయటన సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న ఆమెకు ఇక్కడ విషయాలు తెలిసిపోయాయి. ఇంటి ముందర ఏంటి ఆ కుక్కలు అన్ని ఘోరంగా ఉన్నాయి, వాటిని తోలేయండి అని ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి చెప్పారు. ఎలా తెలిసిపోతుందంటే సీసీ కెమెరా. ఈ సీసీ కెమెరా టెక్నాలజీ ఇప్పుడు మానవ జాతి కనుగొన్నది, కానీ
దేవుడు ఎప్పుడో ఈ టెక్నాలజీని బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మానవుడు కనుగొంటున్న ప్రతి టెక్నాలజీ దేవుడు ఇదివరకే బైబిల్లో రాయించుంటాడని. సో అలాగే ఆత్మలో అక్కడున్న విషయాలను తెలుసుకొని రాజును ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతుండేవాడు దైవజనుడు. అలా మాటికి జరుగుతున్నందున సిరియా రాజు దైవజనుడిని పట్టుకొని రమ్మని తన ఆర్మీని ఒక్క దైవజనుడి కొరకు పంపించారు. ఒకరోజు రాత్రిపూట దైవజనుడి ఇంటి చుట్టూ సిరియా సైన్యము కత్తులతో, ఈటలతో, డాలులతో, రథములతో, చుట్టూ గుర్రాలతో ముట్టడి వేసేశారు ఒక్క వ్యక్తిని పట్టుకోవటానికి. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి, మనం మాట్లాడుకుంటున్న మాటలే రాజుకు చెప్పినప్పుడు నేను సైన్యాన్ని పంపిస్తే నా గురించి ఆయనకు తెలీదా అని ఆలోచించాలిగా. దుష్టుడికి ఎప్పుడు కూడా లాజిక్ పనిచేయదు, తొందరగా అర్థం చేసుకోడు. అయినా పంపించాడు. పంపించితే పనివాడు ఉదయాన్నే బయటికి లేచి వచ్చి చూసేసరికి చుట్టూ సిరియా ఆర్మీ ఉండేసరికి భయపడి ఎలీషా అని దైవజనుడి దగ్గర చెప్తున్నాడు, అయ్యా బయటన సిరియనులు ఉన్నారు, మనం ముట్టడి వేశారు, మన గతి అయిపోయింది, మన పరిస్థితి అయిపోయింది అని అంటే దైవజనుడు అన్నాడు, వారికంటే మన కొరకు కావలిగా ఉన్నటువంటి వారు అధికమై ఉన్నారు, వారికంటే బలమైనటువంటి వారు ఉన్నారని 16వ వచనంలో చెప్తాడు. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి వీడు చూచినట్లు దయచేసి వీరి కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా వాని కండ్లు దేవుడు తెరిచాడు. తెరిచి చూస్తే ఆ సిరియా ఆర్మీ చుట్టూ పరలోకపు ఆర్మీ ఉన్నది. అగ్ని రథముల చేత, అగ్ని గుర్రముల చేత పరలోకపు ఆర్మీ చుట్టూ దిగి వచ్చేసింది. ఇక్కడ చూడండి, దైవజనుని చుట్టూ పరలోకపు కంచె వేయబడి ఉంది. దైవజనుడిని ముట్టుకోకుండా, దైవజనుడిని డిస్టర్బ్ చేయకుండా, ఎంతమంది దైవజనుడికి విరోధముగా పోగిపడినా కూడా ఆయన చుట్టూ కూడా దేవుడు తన పరలోకపు ఆర్మీని పంపించాడు. అంటే ఇక్కడ ఒక పరిశుద్ధమైన పరలోకపు కంచె మనకు కనబడుతుంది. నేను ఇక్కడ నేర్పించాలనుకున్నది ఏంటంటే, దైవ సేవకుని విలువేంటి అని అంటే, దేవుడు దైవ సేవకుడిని కాపాడటానికి పరలోక ఆర్మీనే పంపిస్తాడు. కొన్ని సందర్భాలలో హతసాక్షులు అయిపోతున్నారంటే కారణము దేవుని చిత్తమై ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ దైవజనుని చుట్టూ పరలోకపు ఆర్మీ చుట్టూ మూగిపోయి ఉన్నది. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్తాను. ఈ ఎలీషాను దైవజనుడు ఒక కంచెగా ఇశ్రాయేలీలకు ఉన్నాడు. అది దైవ సేవకుని యొక్క విలువ. దైవజనుడిని కాపాడటానికి పరలోకము నుంచి ఆర్మీ వచ్చింది. మరి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను అప్పుడు దాకా కాపాడుచున్నది ఎవరు? దైవజనుడైన ఎలీషా కాదా? ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టే కదా రాజు జాగ్రత్త చేసుకోగలిగాడు. అంటే దేవుని ప్రజలకు కంచెగా దైవ సేవకుడు ఉన్నాడు. దేవుడే దైవ సేవకులను కంచెగా నిర్మించారు. ఓ దైవుని సేవకులారా, మీరు మీ సంఘమునకు ఒక కంచెగా ఉన్నారు. మీ సంఘానికి వస్తున్న విశ్వాసులకు మీరు ఒక కంచెగా ఉన్నారు. మీ సంఘానికి వస్తున్న కుటుంబాలకు మీరు ఒక కావలివానిగా కంచెగా ఉన్నారు. మీ సంఘానికి వస్తున్న పరిశుద్ధులను కాపాడే బాధ్యతగా మీరున్నారు. అందుకే నీ సంఘములోని వ్యక్తులు ఎవరైనా తొలగిపోకుండటానికి, దుష్టుడు వారిని ముట్టకుండా ఉండటానికి, దుష్టుడు వారిని చెదరగొట్టకుండా ఉండటానికి నిన్ను ఒక కంచెగా సంఘానికి నియమించాడు. ఇది దైవ సేవకుడు తెలుసుకోవాలి. దేవుని పిల్లలైన వారు దైవ సేవకుని గురించి తెలుసుకోవలసింది ఏంటంటే, ఇతడు నాకు ఒక కంచెగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక కంచెగా ఏర్పాటు చేశాడు. సంఘ నాయకుడు లేకపోతే, సంఘ కాపరి లేకపోతే విశ్వాసులు చెదిరిపోతారు. విశ్వాసులు పాడైపోయిన పరిస్థితి వస్తుంది. అది దైవ సేవకుని యొక్క విలువ. ఈనాడు చాలా మంది పరలోకానికి వెళ్ళటానికి మార్గము తెరవబడుతుందంటే వాళ్ళకి సువార్త చెప్పింది ఎవరు?
వారికి సువార్త చెప్పిన తర్వాత క్రీస్తులో వారిని బలపరుస్తుంది ఎవరు? వారిని క్రీస్తులో నుండి తొలగిపోకుండా వారి కొరకు ప్రార్థన చేస్తుంది ఎవరు? వారి కొరకు బోధిస్తుంది ఎవరు? వారి కొరకు ప్రయాసపడుతుంది ఎవరు? సేవకులు కాదా? అలాగూ ప్రయాసపడేది సేవకులు ఎవరైనా ఉంటే వాళ్ళు సేవకులే కాదు. వారిని గురించి నేను మాట్లాడట్లేదు, కానీ సేవకుని యొక్క విలువేంటో మనం తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవ కుటుంబము, ప్రతి క్రైస్తవుడు నీ కొరకు ప్రార్థన చేసే ఒక కంచె కలిగిన సేవకుని నీవు కలిగి ఉండాలి. ఇక్కడ 2 విధాలైన కంచెలను మనం చూస్తున్నాం. దైవజనుడికి పరలోకపు కంచె ఉన్నది. దేవుని ప్రజలకు దేవుని సేవకుడే ఒక కంచెగా మనకు కనబడుతూ ఉన్నాడు. దుష్టుడు ఏం కోరుకుంటాడో తెలుసా? ఈ దైవ సేవకుడిని పాడు చేసేస్తే వారికి కంచె తొలగిపోతుంది, అప్పుడు గొర్రెలను ఈజీగా పట్టుకోవచ్చు అనుకుంటాడు. అందుకే దైవ సేవకుల మీదకు ఎక్కువగా శ్రమలు వస్తాయి. అందుకే దేవుని సేవ చేస్తున్నవాడు ఎక్కువగా ఇబ్బందులు పడటానికి అవకాశం ఉంటుంటుంది. మీ సేవకుని విలువ తెలుసుకొని, మీ సేవకుని కష్టము తెలుసుకొని, మీ సేవకునికి లోబడి ఉండండి. ఒకసారి వాట్సాప్లో ఒక ఇమేజ్ పంపించారు. అదేంటంటే, సేవకుడు ఒక విశ్వాసురాలికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసురాలికి వెనక నుంచి ఒక కత్తిపోటుంది. ఆమెకున్న బాధ అన్నమాట. అయితే సేవకునికి వెనక కనీసం ఒక 20 కత్తులు పొడిచి ఉన్నాయి. ఆ ఇమేజ్ యొక్క అర్థం ఏంటో తెలుసా? సేవకుడు ఎన్ని కష్టాల్లో ఉన్నా నీకు దిగబడిన కత్తి కొరకు ప్రార్థన చేస్తాడు, నీకున్న శోధన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. నా దగ్గరికి ప్రార్థనకు అనేక అంశాలతో వస్తారు. అన్న అప్పుడుతో ఉన్నాం, రోగములతో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, కోర్టు కేసుల్లో ఉన్నాం, ఈ సమస్యలో ఉన్నాం, చర్చ్ సమస్యలో ఉన్నాం, గొడవల్లో ఉన్నాం, ఏ కష్టం ఆ కష్టం అని చెప్తారు. అవన్నీ నా వెనక చాలా ఉన్నాయి, అయినా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందుకే ప్రార్థించే ఒక సేవకుని నీవు కలిగి ఉండాలి. బైబిల్లో ప్రార్థించిన వారి ముఖము ప్రకాశించినట్లు కనబడుతుంది కదా. వాక్యము చెప్పేవారి కంటే కూడా ప్రార్థించే వారి ముఖం ఎక్కువగా ప్రకాశిస్తున్నట్లు కనబడుతుంది. ప్రార్థించే ఒక దైవ సేవకుడిని ఏ సంఘము కలిగి ఉంటుందో, ఏ కుటుంబము కలిగి ఉంటుందో, ఏ సహవాసం అయితే ఉంటుందో, వారికి దైవుని సేవకుడే ఒక కంచెగా దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక దైవ సేవకుడు అనే కంచెను మనం గుర్తెరిగి విలువ ఇచ్చి ఆ కంచె కొరకు మనం కూడా ప్రార్థన చేద్దాము. రండి, ఈ చిన్న సందేశాన్ని బట్టి ప్రభువు మహిమ తెచ్చుకును గాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి యేసు క్రీస్తు రాజా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, దయగల తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, జీవాధిపతి, సహాయకుడా, ఇదిగో సేవకులమైన మమ్ములను ఒక కంచెగా ఏర్పాటు చేశావు. అందును బట్టి స్తోత్రములు నాయన. ఆ కంచెను గూర్చి విశ్వాసులు ఒక గ్రహింపులోనికి రావటానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. God bless you.